అందరు నమస్కారం అండి. చాలా సందర్భంలో వైసీపీ కార్యకర్తలకి, అలాగే ఈ జర్నలిస్టు సాయి లేదా ఈ భాష, ముఖ్యంగా కేఎస్ ప్రసాద్ వీళ్ళందరికీ చాలాసార్లు నేను చెప్పానండి. ఒరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, జగన్ కోసం వైసీపీ కోసం ఓమని గుడ్డలు దించేసుకోబాకండి. తల్లికి చెల్లికి పట్టిన గతే రేపొద్దున మీకు పడుతుంది. తల్లి చెల్లిన గెంటేసిన వ్యక్తి రేపు మీరు గనక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా వాళ్ళ పేటీఎం కార్యకర్తల చేత మిమ్మల్ని కూడా తిట్టిస్తారు, మీ ఇంట్లో ఉన్న మహిళలు కూడా తిట్టిస్తారు, మీ తల్లిని తిట్టిస్తారు, మీ భార్యను తిట్టిస్తారు, మీ కూతుర్ని తిట్టిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి మాట్లాడండి. డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడబాకండి అని చాలా సందర్భంలో చెప్పానండి. ముఖ్యంగా ఈ కేఎస్ ప్రసాద్కి ఒక 2-3 సందర్భాల్లో ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఇదే మాట మాట్లాడా. ప్రసాద్ గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, అంత అవసరం లేదండి, మీరు కొద్దిగా చూసి మాట్లాడండి. జగన్ కోసం వైసీపీ కోసం అంతగా గుడ్డలు చించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు అని కేఎస్ ప్రసాద్ గారు కూడా నేను ఫోన్ చేసి చెప్పా. అయినా నా మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు గుడ్డలు చించేసుకునిండు. ఈరోజు వైసీపీ కార్యకర్తలు కేఎస్ ప్రసాద్ని అమ్మనా బూతులు తిడుతున్నారండి. అమ్మనా బూతులు, పచ్చే బూతులు ఫోన్ చేసి మరీ తిడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు కదా, దిక్కుమాల ప్రతిపాదన, దాన్ని కేఎస్ ప్రసాద్, అలాగే భాష, అలాగే జర్నలిస్ట్ సాయి వీళ్ళందరూ కూడా ట్రోల్ చేశారు. అదేమి దిక్కుమాలిన ప్రపోజలు, అదేమి దిక్కుమాలిన పేరు అని ముఖ్యంగా కేఎస్ ప్రసాద్ నెక్స్ట్ లెవెల్లో ట్రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా భాష అనే వ్యక్తి కూడా ట్రోల్ చేశాడు. నేను ఆ రోజే చెప్పా, భాష మీద వీడియో చేసి చెప్పా, భాషని వైసీపీ నుంచి గెంటేశారు, డిబేట్కి కూడా పిలవద్దన్నారు అని నేను ఆ రోజు చెప్పా. వాస్తవం అది జరిగింది కూడా. తర్వాత కేఎస్ ప్రసాద్ గత 2-3 రోజుల నుంచి వైసీపీ కార్యకర్తలు కేఎస్ ప్రసాద్ అని అమ్మనా బూతులు తిడుతున్నారు. అరే దిక్కుమాలి ఎదవా, నువ్వు మావిగన్ ఏదైతే ఉందో దాన్ని ట్రోల్ చేశావు, తర్వాత డిబేట్లో కూర్చొని కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా ట్రోల్ చేయడం అని చెప్పి మాట్లాడావు, నువ్వు ఒక స్టాండ్ మీద ఉండవా, మా పార్టీ పరువు ఎందుకు చేస్తావని చెప్పి అమ్మన బూతులు తిట్టడం జరిగింది. ఒకసారి ఏం మాట్లాడారు, వైసీపీ కార్యకర్త ఏం తిట్టారు అనేది ఒకసారి వినిపిస్తా వినండి. తర్వాత కొంచెం డెప్త్గా మాట్లాడే ఉంటుంది, మాట్లాడతా చెప్తా. కేఎస్ ప్రసాద్ గురించి ఇంట్రెస్ట్ మ్యాటర్ ఒకటి చెప్తా. నాకు తెలిసింది ఇంతకు ముందుగానే ఒక ఇంట్రెస్ట్ మ్యాటర్ చెప్తా. హలో అన్నా, నమస్తే అన్నా. మాది దేవగుడినా, జమ్మలమూడి కాన్సెన్స్ దేవగుడినా. ఏ ఐటీడీపీనా? ఫోన్ చేసి వీడియో పెట్టాడు, వీడియో నడుస్తుంది, మీరేనా కదా? నేను కాదన్నా, నేను ఎందుకు నడిపిస్తాను, మా అందరం వైసీపీనా. వైసీపీలే ప్రసాద్ గారికి మందుకు డబ్బులు ఇస్తేనే కానీ పేమెంట్ రాలేనట్టుంది. మరి కాదన్నా, మీరు స్టాండ్ తీసుకోవాలి కదన్నా. మావిగాని మీద 3 రోజులు అట్లా చేస్తుంది, మళ్ళీ రాత్రి సాక్షిలో పోయి మావిగాని కడుపు అన్నం కష్టం కాదంటుంది. ఏదో నువ్వు స్టాండ్తో మాట్లాడాలి పార్టీ మీరు కూడా. ఒక నిమిషం నువ్వు అన్ని తప్పుడు కూతురు ముత్తావు ఎట్లా రాలి ఇప్పటికా మంచిగా మాట్లాడి నీ అమ్మ దెంగ. అదే ఫోన్ మాట్లాడాలి, నీ అమ్మ దెంగ 5 నిమిషాలు ఫోన్ మాట్లాడు. అదండి ఇప్పుడు నేను అదే చెప్పా, తల మొత్తుకొని చెప్పేది అదే. ఒరే మీరు అంత గుడ్డలు తెచ్చుకోవాలి అవసరం లేదురా జగన్ కోసం వైసీపీ కోసం. రేపొద్దున మిమ్మల్ని కూడా మీ ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు అని చెప్పి నేను చాలాసార్లు మొత్తుకున్నా. వినరే, మేము జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తాం, మేము జగన్మోహన్ రెడ్డికి మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డికి అది, జగన్మోహన్ రెడ్డికి ఇది అని. ఈరోజు పరిస్థితి ఏంది? కేఎస్ ప్రసాద్ పరిస్థితి ఏముంది ఈరోజు? కేఎస్ ప్రసాద్ ఈరోజు వాళ్ళ కార్యకర్తల చేత తిట్టిస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు అమ్మనా బూతులు తిడుతున్నారు. అరే సిగ్గుమల్ని ఎదవా, 2 స్టాండ్ల మీద ఎందుకు ఉంటావు, మా పార్టీ పరువు చేస్తున్నావు, ఒక స్టాండ్ మీద ఉండు, ఆ రోజు అది అలా మాట్లాడావు, ఈ రోజు ఇలా మాట్లాడావు అని చెప్పేసి అమ్మనా బూతులు తిడుతున్నారు కేఎస్ ప్రసాద్ని. నేను ప్రతి ఒక్కరే చెప్పేది ఇదే, కేఎస్ ప్రసాద్ అనే కాదు, లేదా భాష అనే కాదు, ఎవరైనా కాదు, నేను వైసీపీ కార్యకర్తలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ప్రతిసారి చెప్పేది
మళ్ళీ చెప్తున్నా, మీరు వైసీపీని నమ్ముకుంటే మాత్రం మీరు పోతారు, గ్యారంటీ. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, గురించి పోతారు గ్యారంటీ. అరే ఒక్కసారి ఆలోచించండి, తల్లి చెల్లిని గెంటేసిన వ్యక్తి రేపొద్దున మనల్ని గెంటెయ్యరు, మనల్ని తిట్టరని మీరు ఎలా అనుకుంటారో నాకు అర్థం కాదు. ఎలా అనుకుంటారు మీరు? ఏంటి తల్లి చెల్లి కంటే మీరు ఎక్కువ? తల్లి చెల్లిని అమ్మనా బూతులు తిట్టించిన వ్యక్తి రేపొద్దున మిమ్మల్ని వదిలిపెడతాడా? రేపొద్దున మిమ్మల్ని వదిలిపెడతారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం గుడ్డలు చేసుకుంటున్నారు, వైసీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం. మీ అభిప్రాయం, మీ సొంత అభిప్రాయం అన్న చెబితే చాలు, ఒకసారి చెప్పి చూడండి. అలా చెప్పినందుకే భాష అనే వ్యక్తి సాక్షి డిబేట్లో కూర్చున్నాడు. అలా చెప్పినందుకే భాష మాట్లాడేందుకు, అంటే తన సొంత అభిప్రాయం చెప్పినందుకే అతను కుటుంబ సభ్యులని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కూడా అమ్మనా బూతులు తిట్టారు. తెలుసా మీకు? అమ్మనా బూతులు తిట్టారు. సాక్షి డిబేట్కి వాడిని పిలవద్దు అని చెప్పారు. తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి డిబేట్కి వాళ్ళని పిలిచేది లేదు ఇప్పుడు ఈ మధ్య. తర్వాత పిలుస్తారా లేదా మనకు తెలియదు. ప్రస్తుతానికైతే నాకు తెలిసింది అది. సాక్షి డిబేట్కి పిలవద్దని చెప్పారు. అదే కాదు, కేఎస్ ప్రసాద్ని కూడా డిబేట్కి పిలవద్దు, తన్ని తరమని చెప్పండి. తన్ని తరమండి, డిబేట్కి పిలవద్దు అని సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న వీడియో చేసినప్పుడు నేను పేరు ప్రస్తావించాలా, సరే ఎందుకులే అని చెప్పి ఇప్పుడు ప్రస్తావిస్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి కేఎస్ ప్రసాద్ని డిబేట్కి పిలవద్దు అని ఆర్డర్ పాస్ చేశారు. తెలుసా సంగతి మీకు? ఎదవలారా, వైసీపీ కార్యకర్తలారా, పేటీఎం కార్యకర్తలారా, మీకే చెప్తున్నా. నిన్నటిదాకా ఏదైతే సాక్షి డిబేట్లో కూర్చొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్న కేసు ప్రసాద్కే ఈరోజు ఆ గతి పట్టింది. ఏమే, సాక్షి ఛానల్లోకి వెళ్ళి మాట్లాడేంత స్వేచ్ఛ ఉన్న కేసు ప్రసాద్కే ఈరోజు ఈ గతి పట్టింది. కనీసం సాక్షి ఛానల్ గేటు కూడా తాకలేరు మీరు వైసీపీ కార్యకర్తలు చెప్తున్నా, గేటు కూడా తాకలేరు. పార్టీ ఆఫీసు దరిదాపులో కూడా వెళ్ళలేదు మీరు, అంత సీన్ కూడా లేదు. అలాంటి వాళ్ళని మిమ్మల్ని ఏ లెక్కన తీసి పడేస్తారో, ఏ లెక్కన బూతులు మాట్లాడతారో ఆలోచించుకోండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా చెప్తున్నా, వైసీపీ అని లాంటి ఒక పార్టీ, నీచమైన పార్టీ మరొకటి ఉండదు, ఉండపోదు, రాబోదు. ఇది మాత్రం నేను రాసిస్తా, 100% రాసిస్తా. కేఎస్ ప్రసాద్ చూడండి, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ పరిస్థితి ఏంటో తెలుసా? డిబేట్కి వెళ్ళటంలే, మనోడు డిబేట్లు పిలవటంలే. వైసీపీ కార్యకర్తలు ముందిస్తే మా డిబేట్లు కూడా వస్తాడు. వైసీపీ నాయకులు కార్యకర్తలే మాట్లాడుతున్నారు. మా సాక్షి ఛానల్కి రావాలంటే క్వార్టర్ ఇవ్వాలంట కేఎస్ ప్రసాద్కి. క్వార్టర్ ఇచ్చి తాగి కూర్చొని పెడతారంట. ఇది నా మాట కాదు, వైసీపీ కార్యకర్తల మాట. వాళ్ళు పోస్టులు పెడుతున్నట్టు ట్విట్టర్లో చూసుకోండి. వాళ్ళు కేఎస్ ప్రసాద్కి క్వార్టర్ ఇచ్చి తాపిచ్చి డిబేట్లో కూర్చొని పెడతారంట. తెలుసా ఆ సంగతి మీకు? తెలుసారా మీకు? మన వాడు తాగితే కానీ ఏం మాట్లాడలేడంట. తాగే మాట్లాడుతున్నాం అంటే తెలిస్తే చూస్తే అర్థమవుతుందో లేవు. మనవాడు ఒక స్టాండ్ మీద ఉండడు. అసలు ఏం మాట్లాడుతాడో ఎవరికి అర్థం కాదు. కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. పిచ్చిగా మాట్లాడతాడు. సబ్జెక్ట్ తగ్గ మాట్లాడడం. సబ్జెక్ట్ ఒకటైతే, క్వశ్చన్ ఒకటైతే దాన్ని వేరే రకంగా తీసుకెళ్తాడు. దానికి అర్థం కాదు. ఎందుకంటే మనోడు పరిస్థితి అలా ఉంటుంది అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, వైసీపీ కార్యకర్తలు ఎప్పుడు మంచి కొడతా. ఎప్పుడు కూడా వాళ్ళ చెడుని నేను కోరుకోను, వాళ్ళ మంచిగా కోరుకుంటా. ఇప్పుడు కూడా వాళ్ళ మంచి కొరకే చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డిని లేకుంటే వైసీపీ పార్టీని మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు, దాన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించుకోండి. అంతేగాని గుడ్డలు దించేసుకొని లేకుంటే రోడ్ల మీదకి వచ్చి రప్ప నరుగుతాము, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మాకు కిరీటాలు ఇస్తారు, కార్యకర్తలకు పట్టించుకుంటారు అని అపోహలు పడి పిచ్చి వేషాలు వేసి చేయొద్దండి, చేసుకోవద్దు. మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఒక్క కేసు పడితే చాలు, మీ మీద ఒక్క కేసు పడితే జీవితాంతం మిమ్మల్ని వేటాడుతూనే ఉంటుంది. ఒక కేసే కదా, రిమాండ్కి వెళ్తాం, లేకుంటే 4 రోజుల బెయిల్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటారు. మీకు 4 రోజుల బెయిల్ రావచ్చు, రిమాండ్ 14 రోజులు ఉండి రావచ్చు, అది మ్యాటర్ కాదు. కానీ ఆ కేసు జీవితాంతం మిమ్మల్ని ఎంటాడుతుంది. తెలుసా మీకు? జీవితాంతం మీకు ఎంటాడుతుంది మిమ్మల్ని ఆ కేసు. ప్రతి దానికి కేసులు లింక్ చేస్తారు. తెలుసా? మీరు ఏ జాబ్కి పోయినా, పోలీస్ వెరిఫికేషన్ పోయినా, మీకు జాబ్కి పోయినా ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే ఈ రోజుల్లో. మీకు జాబ్కి పోయినా ఇబ్బంది, మీకు పాస్పోర్ట్ అప్లై చేయాలన్నా ఇబ్బంది, మీకు ఏ గవర్నమెంట్ జాబ్ వాట్ ఎవర్ ఏదైనా కానీ ఒక కేసు పడితే మీ జీవితం కొలాప్స్ అయిపోద్ది. గుడ్డలు దించుకోబాకండి. ఎవరి కోసం ఎవరు గుడ్డలు దించుకోబాకండి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఈరోజు కేఎస్ ప్రసాద్ సంగతి చూడండి. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గతి ఏమైంది?
రేపు పొద్దున మీకు కూడా అదే గతి పట్టదని గ్యారంటీ ఏముందండి? సో నేను చాలా సందర్భాలు చెప్పా, కేఎస్ ప్రసాద్ కూడా చెప్పా ఫోన్ చేసి, నాయన ఎందుకురా స్వామి, వారి అబ్బాయి ఎందుకురా అయ్యా, ఎందుకురా తిట్టుకుంటావు, ఎందుకురా స్వామి, నీది ఆంధ్ర కాదు తెలంగాణ వాడు నువ్వు, నీకు ఎందుకురా మా రాజకీయాలతో మీకు ఎందుకు, మా రాష్ట్రంతో మీకేం పని, నీవు ఎడ పని చేసుకోవచ్చు కదా స్వామి, ఎందుకురా రేపు పొద్దున నిన్ను కూడా చెప్పుతారా అని ఆయన చెప్పిన, అయినా ఎలా మనోడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చేస్తారు, అది ఇచ్చేస్తారు చెక్కి పరిదింగారు ఇప్పుడు. డిబేట్ పిలిచేది లేదు, డిబేట్లు లేవు, ఏం లేవు మనవాడికి. ఏదో 2-3 ఛానళ్ళు ఉన్నాయి వైసీపీకి సంబంధించినవి, వాటిల్లో మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున అవి కూడా తీసేస్తారు. ఒకవేళ రేపు పొద్దున కానీ రేపు ఎప్పుడైనా సాక్షి ఛానల్లో కూర్చొని పెట్టి ఈశ్వరగాడు అలాగే కేఎస్ ప్రసాద్తో మాట్లాడిస్తే వైసీపీకి జీవితంలో సిగ్గు రాదన్నమాట అర్థం. వాళ్ళకి సిగ్గు శరం ఉండదు నిజంగా. దయచేసి పిలవరు అనుకో, జరేషం ఏదైనా కానీ కేఎస్ ప్రసాద్ని చెక్కి పరిదింగారు గ్యారెంటీ. జై హింద్.